మనకైతే ఈ న్యూస్ పేపర్ 5 రూపాయలు అద్దం తుడుచుకోవడానికి. చూడండి, మనకే కాదు ఎవరికైనా అంతే అమ్ముతారు అనుకోండి. ప్రస్తుతానికి మనం ఇంటికాడ తెచ్చుకోకపోతే ఎట్టే ఉంటుంది. క్లాత్ పెట్టా కానీ ఆ క్లాత్ కనపట్లేదు వాళ్ళ లగేజ్ వల్ల. ఇప్పుడు ఆ అద్దం తుడుచుకోవాలి, మనం 100 కిలోమీటర్లు జర్నీ చేయాలి కాబట్టి నీట్గా ఉంటే కొంచెం బాగుంటుంది. లేకపోతే ఈ లైటింగ్కి ఈ డల్గా అక్కడక్కడ మచ్చలు ఉంటాయి కదా, వాటి వల్ల మనకు నిద్ర వస్తూ ఉంటుంది. వాటిని చూస్తూ ఉంటాం, ఎదురు నుంచి వచ్చే లైటింగ్ నుంచి చూస్తూ ఉంటాం, అసలు పిచ్ ఎక్కిపోద్ది. అందుకని ఒకసారి నేను పేపర్ కొనుక్కున్నాను, మన దగ్గర పేపర్ లెక్క దీన్ని క్లీన్ చేయాలి. ఫ్రెండ్స్, నేనైతే ఎంతో కష్టపడి 5 రూపాయలు పెట్టి పేపర్ కొనుక్కొని మరీ అద్దం నీట్గా తుడితే చూడండి, కనీసం ఒక 2 కిలోమీటర్లు కూడా రాలేదు. వర్షం అయితే ఫుల్గా వచ్చేస్తుంది, రోడ్డు అయితే కనపట్లేదు, బ్లాక్ అయిపోయింది. వర్షం వచ్చినా ఏమొచ్చినా మనం అయితే వరంగల్ డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. 1000 స్తంభాల గుడికాడికి వెళ్ళిపోయి అక్కడ ఆఫ్ చేసి అక్కడ మనం రెస్ట్ తీసుకోవాలి. ఏదైనా రూమ్స్ తీసుకుంటే అక్కడ పడుకోవాలి, లేదంటే వెహికల్లోనే పడుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే 1000 స్తంభాల గుడికాడికి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ చుట్టుపక్కల రూమ్స్ ఏం లేవంట, లాడ్జీ తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా దర్శనం చేసుకోవాలి. ఈ 4 అవర్స్ కోసం మనం రూమ్ తీసుకుంటే అమౌంట్ ఎక్కువైందని చెప్పేసి ఆలోచించారు. అయినా పర్లేదు, మళ్ళీ చాలా జర్నీ చేసామని చెప్పేసి మళ్ళీ రూమ్ తీసుకుందాం లాడ్జీ కాడికి వెళ్ళిపోయాం. ఇంత పెద్ద గుడికి, ఇంత పెద్ద ప్రసిద్ధి చెందిన గుడికి 1000 స్తంభాలు గుడి అంటే అంత ఫేమస్. అందరికీ పార్కింగ్ లేదు, ఈ కొంచెం దాంట్లోనే ఇరికెత్తున్నారు బండ్లన్నీ. ప్లస్ వాష్రూమ్స్ అయితే చెప్పే పని లేదు, ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉన్నాయి. అవి మొత్తం అవే వాటర్ లేకుండా వాష్రూమ్ వెళ్ళారు. అవి మొత్తం రోతగా ఉన్నాయి. ఎటైనా బయటకు వెళ్ళటానికి ఇందులో 1000 స్తంభాలు అంటున్నారు కానీ ఈ కొండ ఒకటే మంచిగా కనపడుతుంది. స్తంభాలు అలా ఉన్నాయి. మనం లోనికి వెళ్దామంటే మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు బండి ఏడ పెట్టినాక నైట్ ఒక 2 అవర్స్ పడుకున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి ఎట్లా 1 అవర్ అయితే మళ్ళీ ఒక 1 అవర్ పడుకుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మనకి అవి చూసుకోవచ్చు. చెప్పిన దాని మీద మనం అయితే వాళ్ళకి ఒక గుడి ఎక్స్ట్రా చేసాను. టైం కూడా ఎక్కువైపోయింది, అయినా ఇంకా మనం చార్జ్ చేయడం అలాంటివి ఏం చేయము. అబ్బా, బండి అయితే స్టార్ట్ చేసి 2-3 సార్లు యాక్సిలేటర్ ఇచ్చుకొని ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే నైట్ అంతా ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. పొద్దున ల్యాగ్ అయింది, సెల్ఫ్ కొట్టేటప్పుడు సెల్ఫ్ అయింది కొంచెం 2-3 సార్లకి తిప్పి కిస్ అని అయింది. అది ఫ్యాను నాన్ స్టాప్గా వేసుకున్నాం. బ్యాక్ సైడ్ది 3 అవర్స్ 4 అవర్స్ వేసుకున్నాం. ఇది 1 అవర్ వేసుకున్న తర్వాత అక్కడ 3 అవర్స్ వెళ్ళినాం. 3 నుంచి ఏం పడుకున్నాం, 7 వరకు పడుకున్నాం. బాగుంది. నేనైతే బండిలోనే పడుకున్నా. అందరూ అక్కడ లాడ్జీ తీసుకుని లోన్ పడుకున్నారు, కానీ నేను ఇక ఎందుకులని చెప్పేసి ఆ లోన్కి పోలేక బండిలోనే పడుకున్నా. ఇప్పుడే లేచి బ్రష్ తెచ్చుకొని బ్రష్ చేసేసినాం. మనం వాళ్ళని అయితే లోన్కి వెళ్ళారు టెంపుల్లోకి. ఫ్రెష్ అప్ అయిపోయారు వాళ్ళు. మనం అయితే ఏం ఫ్రెష్ అప్ కాదు, ఇంకా బ్రష్ చేయటం ఏమన్నా ఫ్రెష్ అప్ ఏముండదు, ఇంకా వెళ్ళిపోవటం డైరెక్ట్గా. ఇక్కడ నుంచి భద్రకాళి టెంపుల్ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అనుకుంటా. నెక్స్ట్ అక్కడ నుంచి రామప్ప మూలుగు, అన్న నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ లోపు ఇంటికి వెళ్తాం అనుకుంటున్నా, మరి వీళ్ళు చేసి ల్యాగ్ని బట్టి ఉంటుంది. భద్రకాళి టెంపుల్కి వచ్చాం. జస్ట్ మనకి 1000 స్తంభాల గుడి కాడ నుంచి భద్రకాళి టెంపుల్కి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంది, అంతకుమించి ఎక్కువ లేదు. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్లో ఎక్కడికి పోయినా ఈ కొండలు అయితే కామను. ఇది వరకు అనుకునండి, నేనుండే సైడ్ ఈ కొండలు ఉంటాయి అనుకుని. తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయి ఆంధ్ర కంటే. మొత్తం రాళ్ళే. ఆంధ్రాలో కొండలు ఏమి లేవు, అన్నీ పిండి చేసేసారు. తెలంగాణలో చూడండి ఎంత. ఏ టెంపుల్ కాడికి వెళ్ళినా ఇలాంటి హీల్స్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది, పెద్ద పెద్దవి. అవి పేర్చినట్లు ఉన్నాయి, అట్లా పెట్టినట్టుగా ఉన్నాయి. ఒకళ్ళు ఈ గాలి వానవుతో పడతాయి చూస్తేనే భయం అవుతుంది వాటిని. మరి దాని కింద వాళ్ళు అంత డేర్గా ఎట్లా ఉంటున్నారు షాపులలో. పార్కింగ్ అయితే చాలా బాగుంది, పెద్ద పార్కింగ్ ఉంది. ఇక్కడ పెయిడా మరి కాదన్నది అర్థం కాల. ఇంకా ఎవరు రాలా డబ్బులు తీసుకోవడానికి. పెద్ద పెద్ద బస్సులు వస్తాయి కదండి, చూడండి యాత్రకు వచ్చిన బస్సులు. ఎవరికాళ్ళు ఫుడ్ రెడీ చేసుకొని తినేసి వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, మేమైతే మేడారం దర్శించుకొని మేడారం నుంచి మూలుగు వెళ్తున్నాం. మూలుగు నుంచి మా లొకేషన్కి వెళ్ళిపోతాం. షార్ట్ కట్లో 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే మేము వచ్చే దారిలో ఒక లారీ పడిపోయింది. రోడ్డు మీద చూడండి, రోడ్డు మొత్తం స్ట్రైట్గా ఉన్నా కానీ ఒక లారీ అయితే కింద పడిపోయింది, లోడ్ లారీ. ఈ రూట్ లో ఎక్కువగా ఇసుక లారీలు అయితే తిరుగుతూ ఉంటాయి. ఈడేవుడు మన ముందుకు వచ్చి పెట్టిన వెహికల్. చాలా కిలోమీటర్ల వరకు అయితే చూడటానికి కూడా ఒక టీ స్టాల్ ఉండదు నైట్ టైంలో అయితే. అసలు డే టైంలోనే కనపడవు, అలాంటిది నైట్ టైంలో అయితే అసలు ఎవరు ఉండరు. మనుగురు టు మేడవరం రూటు వరంగల్ వెళ్ళిద్దండి ఈ రూట్లోనే. ఈ రూట్ అయితే చాలా బాగుంది, మొత్తం పోసారు. అసలు ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ అనేది లేదు. మనుగూరు నుంచి మూలుగు వరకు అయితే ప్యాచ్ వర్క్ కొంచెం కనపడుతుంది, అంటే అక్కడక్కడ స్టెప్పులు పగిలిపోయి ఉంది. కానీ రోడ్డు మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇది వరకు ఉసుక లారీలు తిరగడం వల్ల రోడ్డు మొత్తం పగిలిపోయి ఉండేది. క్రేన్స్ అయితే పైకి లెగిసిపోతున్నాయి, అంటే కింద పడ్డ వెహికల్ ఎంత లోడుతో ఉందో. ఈ లొకేషన్ వచ్చేసి పాలవంచ పెద్దంతల గుడి. ఈ గుడి అయితే రీసెంట్ గా కట్టారండి. ఇది వరకు రోడ్డు పక్కన ఉండేది, దీన్ని అయితే కొంచెం జరిపి బ్యాక్ సైడ్ కట్టారు. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఫ్రెండ్స్, మన బండికి ట్రిప్పులు అయితే కంప్లీట్ అయిపోయినాయి.
నేనైతే ఇప్పుడు సర్వీసింగ్ చేపిద్దామని చెప్పేసి వచ్చాను. ఒక్కదాని సీట్ కవర్ అయితే ఒక్కదానికి లేదు, మొత్తం కింద పడేసరి ఆడికాడికి. ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద చూస్తే మట్టి మామూలుగా లేదు. సర్వీసింగ్ సెంటర్ కదా వచ్చాను ఇప్పుడు. సర్వీసింగ్ సెంటర్ కూడా ఒకసారి మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ ట్రిప్కి రెడీగా పెట్టుకోవాలి కదా. ఈ క్లాత్లన్నీ చూడండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు. అలా ఉంటుంది కిరాయికి వెళ్ళినప్పుడు. ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. 3 days ట్రిప్ అయితే మనకి కంప్లీట్ అయింది. డేస్ 2 days, నైట్ అయితే మటుకు 3 days అయినాయి. అదే 3 nights అయినాయి. 2 పగల్లో 3 nights అయినాయి మన ట్రిప్కి. రికార్డు మొత్తం కూడా ఇక్కడే ఉంది. వరంగల్ రూట్లో అయితే అసలు ఆర్టీఓ లేడు అనుకుంటున్నాం మనం. ఎక్కడికక్కడికి బస్సులు ప్రైవేట్ వెహికల్స్ అయితే బాగా ఆపుతుండవు, కానీ ఇబ్బంది పెట్టే అంత కాదులే కానీ అయితే ఆపుతున్నారు, చెకింగ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఒక షాప్ ఉండేది, షాప్ మిస్ అయింది. షాప్ వాళ్ళు దింపేశారేమో. చూడండి బీచ్లో కూడా ఎంత ఉసుకుండదో, బీచ్కి పోయినంత ఉసుకైంది. ఇంక ఇది కాబట్టి వస్తుంది. దీంట్లో గ్రీన్ మ్యాట్ ఏదైనా అయితే సస్తం అసలు తీయలేక మనం. దీన్ని అయితే ఇప్పుడు మొత్తం క్లియర్ చేసుకోవాలి మనం. సరే ఎనీవే చూశారు కదా, నెక్స్ట్ ట్రిప్ కోసం మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నా. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.